హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న సమస్త కాంతి స్వరూపులకి, కాంతి మాస్టర్స్కి, నా స్వయానికి, వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి అందరికీ పేరు పేరున నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు రామ్తా మహాసంకల్ప శక్తి బుక్ స్వాధ్యాయ యోగ జరుగుతుంది. దానిలో భాగంగా జ్యోతి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. జ్యోతి మేడం. ముందుగా మన గురువు థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు పితామహ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రి మాతకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి, మనకి జ్ఞానాన్ని అందిస్తున్న రామ్తా మాస్టర్కి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం. మనం మహా సంకల్ప శక్తి అనే బుక్ లోని కొంచెం జ్ఞానాన్ని ఈ రోజు తెలుసుకున్నట్టే, రామ్తా మాస్టర్ చెప్పిన జ్ఞానాన్ని మనం ఈ రోజు తెలుసుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అక్కడ గతం అనేది మనము గతము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే గతం గురించి మన ఆలోచన కానీ, సబ్కాన్షియస్ మైండ్ లో కానీ ఎక్కడొక్క గతము గురించి మన మైండ్ లో ఎక్కడ ఉండకూడదు అని చెప్తున్నారు. మనం ఎప్పుడు ఈ వర్తమానంలో, ఈ క్షణంలో ఏం కావాలి, గతం మైండ్ లో ఉన్నప్పుడు మన సంకల్పం అన్నది నెరవేరదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే నేను మీకు అందుకే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినాను. ఒక గ్లాస్ లో వాటర్ తీసుకొని దాంట్లో మురికి నీళ్ళు ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇప్పుడు వర్తమానం జరిగే ఈ సంఘటనలు మన సంకల్పము అక్కడ వర్కౌట్ అవుతుంది. అందుకనే గతాన్ని తుడిచివేయండి, గతాన్ని తీసేయండి. ఎటువంటి గతమైనా సరే గతము ఉండకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అని చెప్తున్నాడు. ఈ వర్తమానంలో, ఈ క్షణంలో మీకు ఏం కావాలి, ఈ క్షణంలో మీకు ఏం కావాలి అనే దానిపైన మాత్రమే మీరు దృష్టి పెట్టండి. అది మీకు ఈ రోజు ఏం కావాలి, నాకు ఈ రోజు 1,00,000 రూపాయలు కావాలి, ఇప్పుడే ఈ క్షణంలో దాని మీద, ఆ లక్ష రూపాయల డబ్బుల మీద దృష్టి పెట్టండి అని చెప్తున్నాడు. ఆ 1,00,000 రూపాయలు నాకు వచ్చినట్లు, అది ఎంతో అద్భుతంగా, నేను ఆనందంగా దాన్ని ఎంతో మంచి ఉపయోగిస్తున్నట్లు దృష్టి పెట్టి కళలు కనండి అని చెప్తున్నాడు. అక్కడ ఆ కళ మాత్రమే మీకు ఉండాలి. గతం యొక్క వాసన అస్సలు ఉండకూడదు. అప్పుడు మాత్రమే అంతరంగంలోని చైతన్యం, అప్పుడు అలా అంటే ఇక్కడ గతం వాసన, మీరు గతాన్ని ఎప్పుడైతే మర్చిపోతారో, మీ సంకల్పం ఆ 1,00,000 రూపాయలు ఎప్పుడైతే దృష్టి పెడతారో అప్పుడు మీకు అది సంభవిస్తుంది. అంటే అక్కడ వాస్తవ రూపం చెందుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఆ 1,00,000 రూపాయల మీద మీరు దృష్టి పెట్టినప్పుడు అప్పుడు మాత్రమే మీ లోపల ఉన్న అంతరంగంలోని చైతన్య శక్తి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనగా రూపాంతరం చెందుతుంది. అంటే నీ శక్తి ఎక్కడుంది, మొత్తం ఆ 1,00,000 రూపాయల పైన ఉంది కాబట్టి అది ఆ చైతన్య శక్తి బయట బాహ్య రూపంలో చెందుతుంది అని చెప్తున్నాడు. అందుకు అర్థమైందా మాస్టర్స్ అని చెప్తున్నాడు. ఎలా మనం సంకల్పం పెట్టుకోవాలో మనకు రామ్తా మాస్టర్ ఇక్కడ చెప్తున్నారు. గతము లేదా భూతకాలము ఇక వద్దు అని చెప్తున్నాడు. మనకి ఇంకా అంటే జరగబోయేది వద్దు, గతము వద్దు, వర్తమానంలో జీవిద్దాం, మన జీవితాన్ని ఆనందంగా గడుపుతాం. గతంలో ఎంతైనా కష్టపడు, ఏ తప్పులు జరిగినా సరే అవన్నీ వాటితో తెగదెంపు చేసుకోండి అని చెప్తున్నాడు. పరిపూర్ణంగా గతంతో జరిగిన దానికి తెగదంపులు చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఈ విషయం ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. ఈ విషయం సృష్టి శాస్త్రంలో అవకాశం పెట్టే ప్రతి విద్యార్థికి తెలుసు. మహోన్నతమైన ప్రపంచిక ప్లస్ ఆధ్యాత్మిక మరియు
పారమార్థిక విజయాలు అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఈ జీవితంలో మనం గొప్ప గొప్ప పనులు చేయాలి, గొప్ప గొప్ప కార్యాలు నిర్వర్తించాలంటే గతంతో మనం ఖచ్చితంగా పూర్తిగా తెగంతంపులు చేసుకోవడము ప్లస్ సంకల్పాలు లక్ష్యం. మనం సంకల్పము ప్లస్ లక్ష్యం మాత్రమే గుర్తుంచుకోవాలి. మనం ఒక సంకల్పం చేసుకోవాలి, ₹1,00,000 సంకల్పము, అదే లక్ష్యం, దాని మీద దృష్టి. గతాన్ని వదిలేసుకోమని చెప్తున్నాడు. గుర్తుంచుకొని వాటిని ఇప్పటికీ ఆ ₹1,00,000 ఇప్పటికే పొందుతున్నట్టు కళలు కనడం నేర్చుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ రామదాసు. గతంలోని అనుభవ సారాన్ని, గత జన్మల అనుభవ పాఠాలను జ్ఞానము ప్లస్ భావ సంపద రూపంలో మీ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ గతంలోని అనుభవ సారాన్ని, గత జన్మల అనుభవ పాఠాల జ్ఞానము భావ సంపద అంటే గత జన్మలో మీరు పొందిన అనుభవాలు, గత జన్మలో ఉన్న అనుభవ సారాన్ని కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఇప్పటికి 400 జన్మలు ఎత్తించచ్చు. ఆ జ్ఞానం అంతా మీ లోపల మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. తీసుకున్న ప్రతి ఒక్క మీ అనుభవం, మీరు ఏదైతే జ్ఞానం తీసుకున్నారో, మీకు ఆ సంఘటన నుంచి ఏదైతే అనుభవం వచ్చిందో అదంతా కూడా మీ ఆత్మలో మీ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. రికార్డ్ మనస్సు ప్లస్ ఇంటెలిజెన్స్ పరిధిలో మటుకు గతాన్ని పూర్తిగా తెలిసేయండి. మీరు ఎక్కడ మీ మనసులో మీ ఇంటెలిజెన్స్ లో మాత్రమే మీరు గతాన్ని తెంచేసేయండి అని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే కొత్త జీవితాన్ని, కొత్త ప్రపంచాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. మీరు ఎప్పుడైతే గతంతో మీరు తెగదంపులు చేసుకుంటారో అప్పుడు మీకు కొత్త జీవితాన్ని మీరు కొత్త ప్రపంచాన్ని ఆస్వాదించగలుగుతారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ నదిని దాటిన తర్వాత చెప్పలు తగలేయండి. నదిని ఇప్పుడు ఒక పడవలో పోతున్నాము, నదిని దాటిన తర్వాత చెప్పలు తగలేయండి. వర్తమానంలోకి మీరు ఈ క్షణంలో జీవించిన ఒక గతాన్ని వదిలేయండి. రాత్రి కళ వచ్చింది, ఆ కళ మనం గుర్తుంటే ఆ కళనే పట్టుకుని మనం ఉండము. ఇది కూడా గతము కూడా ఒక కళలాగా మర్చిపోండి అని చెప్తున్నాడు ఇక్కడ. అడుగులు ముందుకు పడిన తర్వాత అడుగు జాడలు చెదిరిపోవాలి. ఇప్పుడు ఈ వర్తమానం తాలూకు సంకల్పాలు కలలు తప్ప మీకు ఇప్పుడు ఈ క్షణంలో ఏ సంకల్పం పెట్టుకున్నాము, ఏ లక్ష్యం పెట్టుకున్నాము, అది తప్ప మరేది గుర్తుండకూడదు. అప్పుడు మాత్రమే పదార్థము తనను తాను పునర్వ్యవస్థీకరించుకుని చైతన్య శక్తి సంయోగంతో మళ్ళీ మీ సంకల్పాలకు అనుగుణంగా కొత్త భౌతిక సంఘటనలను ఆవిర్భవిస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎప్పుడైతే మనం వర్తమానంలో ఏ సంకల్పాలు లక్ష్యాలు పెట్టుకుంటామో అవి మీకు భౌతిక సంఘటనలుగా ఏర్పడతాయి అని చెప్తున్నాడు. ప్రస్తుత భౌతిక పదార్థము ప్లస్ చైతన్య పదార్థము ప్లస్ కొత్త భౌతిక సంఘటన, సంకల్పాలు ప్లస్ కళల వల్ల కొత్త భౌతిక సంఘటన సృష్టి జరిగింది. మనం ఎప్పుడైతే ఈ సంఘటన ప్లస్ సంకల్పాలు ప్లస్ కళల వల్ల కొత్త భౌతిక సంఘటన సృష్టి జరుగుతుంది. ఇదే సృష్టి అంటే అని చెప్తున్నాడు మాస్టర్. సంకల్పం ప్లస్ కళ వల్ల చైతన్య శక్తి ఈ పదార్థాన్ని భౌతిక సంఘటనగా రూపాంతరం చెందింది. అంటే ఇక్కడ మనం ఏదైతే సంకల్పించుకున్నామో ఆ సంకల్పానికి మన చైతన్య శక్తి వల్ల భౌతిక పదార్థం అది భౌతిక సంఘటనగా ఇది రూపాంతరం చెందింది. మనలో ఉండే ఆ చైతన్య శక్తి ఆ సంకల్పానికి ఆ శక్తి రూపాంతరం చెందింది అని చెప్తున్నాడు. ఎలక్ట్రాన్, ప్రోటాన్, మెసాన్, న్యూక్లియాన్ ఇంకా ఎన్నో ప్రాథమిక కణాలను పదార్థంగా పరిగణిస్తారు. ఇది పరమాణువుల్లోని అతి సూక్ష్మమైన కణాలు. ఈ కణాలకు మీ సంకల్ప శక్తి ద్వారా చైతన్య శక్తిని చేసినప్పుడు అంటే ఈ సంకల్ప శక్తి ద్వారా మీరు పెట్టుకునే ఆ సంకల్పము శక్తి ద్వారా చైతన్య శక్తికి అందజేసినప్పుడు భౌతిక సంఘటనగా వాస్తవ రూపం చెందుతుంది. ఈ భౌతిక సంఘటనలు ఈ భౌతిక సంఘటనలే మీకు జీవిత అనుభవాలుగా ఎదురవుతున్నాయి. అంటే మీరేవైతే సంకల్పం పెట్టుకుంటున్నారో అవి మీకు జీవితంలోకి ఆ సంఘటనలో ఎదురవుతుంది. అంటే మనకు ఎరుక ఉన్నా ఎరుక లేకపోయినా మనం ఏదైతే అనుకుంటున్నామో అది మన జీవితంలోకి వస్తుంది. ఏమంటే తెలుసుకున్నప్పుడు సంకల్ప శక్తి గురించి తెలుసుకున్నప్పుడు ఎరుకతో సంకల్పం పెట్టుకుంటాం.
అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓ నేను అనుకున్నదే జరిగింది అనేది మనకు అవగాహన వస్తుంది అనమాట. అందుకు ఒక విత్తనంలో మహావృక్షములకు సంబంధించిన చైతన్య శక్తి దాగి ఉందని, అంటే ఒక విత్తనమే అనుకుంటాం, దాంట్లో ఎంతో ఆ వృక్షానికి సంబంధించిన చైతన్య శక్తి అంతా ఆ విత్తనంలోనే ఉంటది. అంత పెద్ద వృక్షానికి సంబంధించిన ఆ చైతన్య శక్తి అంతా విత్తనంలోనే ఉంటుంది. మీకు ఎంతమందికి తెలుసు ఆ విత్తనంలో ఉండే ఆ చైతన్య శక్తిని కళ్ళు చూడగలుగుతాయా? చూడలేవు కదా, కనిపిస్తుంది కదా. విత్తనం నాటితే కదా, విత్తనం మనం ఆ సంకల్పం పెడితే కదా. శాంతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, ఆ సంకల్పంలో కూడా మీ కళ్ళల్లోంచి చూడలేరు, కానీ అది పెట్టుకున్నప్పుడు కదా మీరు అది జరిగేది తెలిసేది. అట్లనే విత్తనము నాటితే కదా అది మొలకెత్తి మహావృక్షం అవుతుందో లేదో తెలిసేది. ఈ సంకల్పాలు కూడా అలాంటి విత్తనాలే, సంకల్పాలు కూడా అని చెప్తున్నాడు. ఎలాంటి విత్తనాలు? అప్పుడు ఎలాంటి విత్తనాలు నాటుతారు? ప్రాపంచికమైనవా, ఆధ్యాత్మికమైనవా? ఇవి ఖచ్చితంగా ప్రాపంచిక లక్షణాలు సంకల్పాలు, మరి అది ఖచ్చితంగా ఆధ్యాత్మిక లక్ష్యాలు. సంకల్పాలని నిర్ధారణ చేయగల సామర్థ్యం మీలో, అంటే ఇక్కడ రామతమాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఈ సంకల్పాలు ప్రాపంచికానివి అని మరి ఆధ్యాత్మికానివి అని నిర్ధారణ చెయ్యగల సామర్థ్యం మీలో ఎవరికి ఉంది? ఇది అంటే ఒక సంకల్పం పెట్టుకున్నాం, ఇది ప్రాపంచికం అని ఇంకొకటి ఆధ్యాత్మికం అని నిర్ధారణ చేయగల సత్తా మీలో ఎవరికి ఉన్నది? అంతటి జ్ఞానం ఎవరికి ఉంది? ఆ జ్ఞానం ఉన్నది బుద్ధుడు, జీసస్ లాంటి వారి సంగతి వదిలిపెట్టండి. మీరు ఇలాంటి వాటి పట్ల జడ్జిమెంట్ ఇవ్వవద్దు అని చెప్తున్నాడు. ఇది ప్రాపంచికమైనది, ఇది ఆధ్యాత్మికమైనది, జడ్జిమెంట్ ఇవ్వవద్దు. మీ ఆధ్యాత్మిక శక్తి అనులోమానుపాతంలో మాత్రమే సంకల్పాలు ఉంటాయి, అర్థమైందా చెప్తున్నాడు. ఇది 4వ చాప్టర్. 5వ చాప్టర్ ఏం చెప్తున్నాడంటే, అంటే ఇక్కడ మనము మన ఆధ్యాత్మిక శక్తిని బట్టి మాత్రమే సంకల్పాలు ఉంటాయి. ముందు కూడా చెప్పినాడు, మన శక్తిని బట్టే మన సంకల్పాలు పెట్టుకుంటూ ఉంటాం. మన శక్తి పెరిగే కొద్దీ మనం కరెక్ట్ అవగాహన వచ్చి మనం కరెక్ట్ అయిన సంకల్పాలు పెట్టుకుంటాం. మన శక్తి తగ్గినప్పుడు మనము ఆ శక్తిని బట్టే సంకల్పాలు కూడా మనం పెట్టుకుంటూ ఉంటామని చెప్తున్నాడు. ఇంకా 5వ చాప్టర్ ఏంటంటే నిగూఢ రహస్యం. ముందు రామతమాస్టర్ ఇక్కడ మనలో ఉన్న దైవానికి స్తోత్రం చేస్తున్నాడు. ఆ స్తోత్రం ఎంత బాగుందో, నాలో నివాసం ఉంటున్న ఓ భగవంతుడా, సచ్చిదానంద స్వరూపమా, విరాట్ స్వరూపమా, బ్రహ్మ పదార్థమా, నా అంతరంగంలో నీ యొక్క అప్రమేయమైన మహత్తరమైన ఉనికిని విశ్వసిస్తూ పరమానంద భరితం అవుతున్నాను. ప్రియమైన ఓ నా దైవ, పరమ పవిత్రమైన మహామూల చైతన్యమా, నా మనోదౌర్బల్యాన్ని నిర్మూలించు. జీవితంలో అన్ని కోణాలను దర్శించగల దార్శనికతనివ్వు. నా యావశక్తిని ప్రేమతో తాళపూయగల శక్తిని ఇవ్వు. నా ఆత్మశక్తిని జీవిత సవాళ్లను ఎదుర్కొనేందుకు గల శక్తినివ్వు. నీ యొక్క అపరిమిత శక్తితో ఈ జీవితాన్ని ఆశీర్వదించు. తదాస్తు, అట్లే అగుదాక అనే స్తోత్రము చెప్తున్నాడు. ఇక నిగూఢ రహస్యంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరిమితులతో మిమ్మల్ని బందీలుగా చేసుకొని మీరు పరిమితులతో మీ జీవితాన్ని బందీలుగా చేసుకొని జీవితాన్ని దుర్భరం చేసుకుంటారెందుకు? ప్రయాసతో జీవిత భారాన్ని మోస్తున్నట్లు ఎందుకు భావిస్తారు? పరిమితులతో ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఇంతకంటే ఎక్కువ సంపాదించగలను, ఇంతకంటే నా జీవితం బాగుండదు, ఇట్లా మీరే లిమిటేషన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎందుకు బందీలుగా చేసుకుంటున్నారు? ఆ చేసుకుని జీవితాన్ని కష్టతరంగా దుర్భరంగా ఎందుకు చేసుకుంటున్నారు? ప్రయాస కష్టంతో జీవిత భారాన్ని మోస్తున్నట్లు ఎందుకు భావిస్తున్నారు అని రామతా మాస్టర్ చెప్తున్నాడు. అంటే ప్రయాసతో కష్టంతో జీవిత భారాన్ని ఎందుకు మోస్తున్నట్లు భావిస్తున్నారు?
మీ అంతరంగంలోని మీ లోపల ఉన్న ఆ దైవాన్ని ఆ బృహత్ స్వరూపాన్ని అంటే దైవ స్వరూపాన్ని ప్లస్ అపరిమితత్వాన్ని ప్లస్ ఆ లోపల ఉన్న అవ్యాజ్యమైన ప్రేమను మీరు ఎలా తెలుసుకోగలుగుతారు? మీ లోపల ఉన్న ఆ దైవత్వానికి అక్కడ ఉన్న ఆ ప్రేమను మీరు ఎలా తెలుసుకోగలుగుతారు? పురుష ప్రయత్నం లేకుండా ఎప్పటికీ ఇది తెలుసుకోలేరు అని చెప్తున్నాడు. ఇప్పుడు అందుకే మీరంతా ప్రయత్నం అనేది ముఖ్యం. ప్రయత్నం చేయండి. సంకల్పం అనేది ముఖ్యం. ఇక్కడ మీ శక్తికి మించిన, మీ చైతన్య శక్తికి మించిన సంకల్పాలు అంటే పెద్ద గొప్ప గొప్ప సంకల్పాలు పెట్టుకోండి. ఇది తక్కువ అది కాదు. పెద్ద పెద్ద సంకల్పాలు పెట్టుకోండి. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి. ఒక లక్ష్యాన్ని సంకల్పాన్ని ఎంచుకునే ఉంటారా అది శుభమా అశుభమా క్రమమైనదా అంటే అది కష్టమైనదా మంచిదా చెడు ఇలా అన్నిటినీ మీరు మీ బుద్ధిపూర్వకంగా బేరీజు వేసుకొని అంటే ఒక సంకల్పం పెట్టుకునేటప్పుడు అది కష్టమైనదా ఇట్లా అది అశుభమా శుభమా బేరీజు వేసుకొని సంకల్ప లక్ష్య సాధనం అంటే కష్టతరమైనది కాదు, అది మంచిగా ఇది నా జీవితంలో ఈ సంకల్పం పెట్టుకుంటే దీని వల్ల నాకు ఏ ఫలితం ఉంటుంది, అది శుభమా అశుభమా అంటే ఇక్కడ రామతో మాస్టర్ చెప్పేది ఏంటంటే సంకల్పం ఎంత గొప్పదైనా పెట్టుకో. నేను 1,00,000 మందికి ధ్యానం నేర్పిస్తాను, నేను ₹1,00,000 ఇవన్నీ ఇట్లా పెట్టుకోవాలి తప్పులేదు. కానీ ఇంకొకరికి నాశనం అయ్యే సంకల్పం అది శుభమా అశుభమా అనేది మాత్రం తెలుసుకోమని చెప్తున్నాడు. ఇంత మన శక్తికి మించిన సంకల్పం, శక్తికి మించినది ఏం లేదు. అక్కడ ఎంతైనా ₹1,00,000 ఒకటే, ₹1,00,000 ఒకటే, 1,00,000 మందికైనా ఒకటే, 10 మందికైనా ఒకటే ధ్యానం నేర్పుతాం. అది తప్పు కాదు. ఇంకొకరి వినాశనాన్ని చేసేది అది చేస్తున్నామా అది మనము చూసుకోవాలి. అది శుభమా అశుభమా? మనం పెట్టుకునే సంకల్పము ఇంకొకరిని నాశనం చేస్తుంది. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, ఆయన ఏ సంకల్పం పెట్టుకున్నాడు? సీతామాతను తీసుకుపోవాలి అని సంకల్పం పెట్టుకున్నాడు. అంటే ఆయన ఆలోచన విధానము, ఆయన సంకల్పము అది అశుభము. అలాంటి సంకల్పము ఉండకూడదు. అదే అన్నమాట ఇక్కడ మాస్టర్ చెప్పేది. నువ్వు ఎంత పెద్ద కోరికలైనా ఉండవచ్చు, తప్పు లేదు. కానీ అది ఇంకొకటి తప్పు చేసి తెలుసుకుండకూడదు అని చెప్తున్నాడు. ఇలా అన్నిటినీ నీ బుద్ధి అంటే మన వల్ల ఇంకొకరికి కష్టము ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇలా అశుభమా క్రమమైనదా మంచిదా చెడు ఇలా అన్నిటినీ మీ బుద్ధిపూర్వకంగా బేరీజు చేసుకుని సంకల్ప లక్ష్య సాధనకు ఉపక్రమించండి అని చెప్తున్నాడు. మనస్సును విశ్లేషణకు తర్కానికి ఇతరుల అభిప్రాయాలకు తావివ్వకుండా మీ బుద్ధిని సాక్ష్యాన్ని మీ హృదయాన్ని నమ్మండి. అంటే మీరు మీ మనసును విశ్లేషణకు తర్కానికి ఇతరుల అభిప్రాయాలకు తావివ్వకుండా ముందు మీ బుద్ధి సాక్షిని మీ హృదయాన్ని నమ్మండి. ఏది మంచో ఏది చెడో మీ హృదయమే మీకు చెబుతుంది. ఆ లక్ష్యము సంకల్పం ఆధ్యాత్మికము లేదా ప్రాపంచికము అనేది మీ అంతరంగంలో అది ఆ సంకల్పము ఆధ్యాత్మికము ప్రాపంచికము అనేది మీ అంతరంగంలోని దేవుడికి తెలుసు. అందుకని ఈ వేదాంతులు నిర్ణయించే వాటిని పాటించవలసిన అగత్యం లేదు. ఒకరి జీవితానికి సంబంధించి వారి అంతరంగంలోని గైడెన్స్ పొందాలి. అంటే ఇక్కడ మన జీవితానికి సంబంధించి మనమే గైడెన్స్ పొందాలి, కానీ మన లోపల నుంచే గైడెన్స్ పొందాలి, కానీ ఇతరుల గైడెన్స్ మీకు అవసరం లేదు. తర్కానికి ప్లస్ విశ్లేషణకు ప్లస్ మనస్సుకు ప్లస్ అహంకారానికి ఆస్కారం ఇవ్వద్దు అని చెప్తున్నాడు. అంటే తర్కానికి ప్లస్ విశ్లేషణకు ప్లస్ మనస్సుకు ప్లస్ అహంకారానికి ఆస్కారం ఇవ్వద్దు. ఇది ఆధ్యాత్మికం మరి ఇది ప్రాపంచికం అని వేరు చేసి చెప్పగల సర్వజ్ఞులు ఎవరున్నారు ఇక్కడ? అంటే అంత గొప్పలో ఇది ఆధ్యాత్మికము ఇది ప్రాపంచికము అని చెప్పగల స్థితిలో ఎవరున్నారు? జీవితంలో సమస్తము ఈ జీవితంలో మనం చేసే ప్రతిదీ కూడా ఆధ్యాత్మికమే. దానివల్ల ఎన్నో అనుభవాలు నేర్చుకుంటాం మనం అని చెప్తున్నాడు. ఈ జీవితంలో
ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో అన్ని చోట్ల కూడా సత్యమే ఆవరించి ఉంది. ఇక్కడ ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో అంత సత్యమే ఆవరించి ఉన్నది. ఈ విశ్వంలో ప్రతిదీ నిత్య నూతనంగా పరిణామం చెందుతూనే ఉన్నది. ప్రతి చైతన్య శకలము నిరంతరము సత్యాన్వేషణలోనే ఉంది అని చెప్తున్నాడు. అంటే పైనుంచి వచ్చిన మూల చైతన్యం నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా, రాయి నుంచి జంతువు నుంచి చెట్ల నుంచి మనిషి వరకు ప్రతి ఒక్కటి కూడా సత్యాన్వేషణ కోసమే. రోజు రోజుకు ఆత్మ పురోగమిస్తుందే తప్ప తిరోగమించదు. సత్యాన్వేషణ అంత సత్యాన్వేషణలోనే ఉంది. దైవ పదార్థము, బ్రహ్మ పదార్థము నిరంతరము మున్ముందుకు, అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న దైవ పదార్థము, బ్రహ్మ పదార్థము నిరంతరము మునుముక్కుగా పురోగమిస్తూనే ఉంటుంది. నిత్య పురోగమే తప్ప ఫలానా స్థాయి వరకు పరిపూర్ణత అంటూ ఉండనే ఉండదు అని చెప్తున్నాడు. ఇప్పుడు రోజు కూడా పురోగమనమే తప్ప తిరోగమనం అనేది ఎక్కడా ఉన్నది. ఇక్కడ అపరిమితమైన సత్యాన్వేషణ కొరకు ప్రతి ఆత్మశకలము నిత్యము, అంటే ప్రతి ఒక్క ఆత్మశకలము కూడా సత్యాన్వేషణ కోసమే తనను తాను విస్తరించుకుంటూనే ఉంటుంది. ఒక ఆత్మశకలానికి సంబంధించిన వరకు తన జీవిత అనుభవాలు, అవి మంచివి కానీ లేదా చెడువు కానీ, అవి ఆధ్యాత్మిక పాఠాలు. అంటే ఇక్కడ మనకు మనకు సంబంధించినంత వరకు ఏవైనా సరే, ఏ సంఘటన జరిగినా అది ఒక అనుభవాన్ని తెస్తుంది. అది మంచిది కానీ చెడు, అది అంతే. అది ఒక సంఘటన మంచిదైనా కావచ్చు, ఒక సంఘటన చెడుదైనా కావచ్చు, అవి మనకు ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. జీవితాన్ని నిర్వచించగలిగింది ఎవరు అని చెప్తున్నాడు. ఇది రామ్తా మాస్టర్ చెప్పేది. ఇక్కడ మాస్టర్ ఏమని అడుగుతున్నాడంటే, నాకు చాలా గందరగోళంగా అయోమయంగా ఉంది. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ప్రాపంచికము, ఏది ఆధ్యాత్మికము, ఎవరిని నమ్మాలి, నాకు సర్వ వ్యవస్థలలో గైడెన్స్ ఇచ్చేది ఎవరు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మాస్టర్ నాకు అంతగా ఈ భూమి మీద ఇది ఏది సత్యము, ఏది అసత్యము అంత గందరగోళంగా ఉంది. ఏది ప్రాపంచికము, ఏది ఆధ్యాత్మికము, ఎవరిని నమ్మాలి. కొంతమంది పూజలు అంటారు, కొంతమంది వ్రతాలు అంటారు, కొంతమంది ఈ ఆచారాలు అంటారు, అవి అంటారు. నాకు అంత గందరగోళంగా ఉంది. ఎవరిని నమ్మాలి, నాకు ప్రతి నిమిషానికి నాకు ఎవరు కరెక్ట్, ఇది కరెక్ట్ అని చెప్పేవారు ఎవరు, ఇచ్చేది ఎవరు అని మాస్టర్ అడిగినప్పుడు రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ప్రాపంచికము, ఏది ఆధ్యాత్మికము అని నిర్ధారించడానికి ఒకే ఒక మార్గదర్శకుడు ఉన్నాడు. అంటే నీకు ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పేదానికి నీకు ఒకే ఒక మార్గదర్శకుడు ఉన్నాడు. మీరు ఆ మార్గదర్శకుడిని విశ్వసిస్తే చాలు. ఈ ప్రపంచంలో మీకు బాహ్యంగా, మీకు ఈ ప్రపంచంలో బయట కనిపించే గైడెన్స్ సరైనది కావచ్చు, అది కాకపోవచ్చు. ఒక సరైనది కావచ్చు. కొంతమంది ఏం చెప్తారు, ఎవరైనా ఇప్పుడు డేట్ అయితే తాకకూడదు, గుళ్ళకు పోకూడదు, ఇట్లా కొంతమంది చెప్తారు. కొంతమంది ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇళ్ళకి పోకూడదు, వీళ్ళ ఇళ్ళకి పోకూడదు. ఎవరికి జ్ఞాన పరిధిని బట్టి వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. అది సరైనది కావచ్చు, సరైనది కాకపోవచ్చు. కానీ మీ లోపల, మీ అంతరంగం నుంచి వచ్చే గైడెన్స్ మిమ్మల్ని ఎప్పుడూ తప్పుదోవ పట్టించదు, ఎప్పటికీ సరైన మార్గంలోనే నడిపిస్తుంది. అంటే ఇప్పుడు బయట మీరు అడిగితే వేరే వారు ఏదైనా సరే మీరు గైడెన్స్ అడిగితే వాళ్ళు సరైనది చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. కానీ మీరు మీ లోపలికి మీరు ప్రయాణించినప్పుడు, మీ శ్వాసతో మీరు మీ ఆత్మతో అనుసంధానమైనప్పుడు, మీ ఆత్మ ఇచ్చే మీ లోపల నుంచి వచ్చే ఆన్సర్స్ మేము ఎప్పటికీ మభ్య పెట్టవు, సరి అయిన ఆన్సర్స్ వస్తాయని చెప్తున్నాడు. మీ అంతరంగం మిమ్మల్ని కరెక్ట్ అయిన సరి అయిన మార్గంలోనే నడిపిస్తుంది. ఈ ప్రపంచంలో అన్ని మీకోసమే సిద్ధపడి ఉన్నాయి. మీ అంతరంగం మిమ్మల్ని ఎప్పటికీ ద్రోహం చేయదు అని చెప్తున్నాడు. సత్యం అనేది అనంతమైనది. మీ చైతన్య శక్తి ఎంతెంత మేర విస్తరిస్తుందో అంతంత మేరకు, అంటే ఇక్కడ సత్యమైనది అనంతమే, దీనికి లిమిటేషన్ లేదు.
మీరు ఎంతెంత జ్ఞానం పెంచుకుంటారో, ఎంతెంత శక్తిని పెంచుకుంటారో అంతంత మీకు ఈ సత్యం పట్ల ఎరుక పెరుగుతుంది మీకు అని చెప్తున్నాడు. చైతన్య శక్తి విస్తారణ అంటే మీ ఆత్మశక్తి యొక్క శక్తి సామర్థ్యాలను మీ ఎరుకలోకి తెచ్చుకోవడం. అంటే ఇక్కడ చైతన్య శక్తి విస్తారణ అంటే మీ శక్తిని పెంచుకోవడం అని చెప్తున్నారు. అంటే మీ యొక్క ఆత్మశక్తి యొక్క శక్తి సామర్థ్యాలను మీరు ఎరుకలోకి తెచ్చుకోవడం. చూడండి, మనం కొన్ని చెప్తూ ఉంటాం, కొంతమందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే వాళ్ళ శక్తి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే మనం శక్తిని పెంచుకున్నప్పుడు మనకి జ్ఞాన విస్తరణ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీ ఆత్మశక్తి యొక్క శక్తి సామర్థ్యాలను మీరు ఎప్పుడైతే ఎరుకలోకి తెచ్చుకోవడం లేదా మీ వినియోగంలోకి తెచ్చుకోవడం అనే అర్థము. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ జీవిస్తున్నా, ఏ లోకంలో నివసిస్తున్నా, మరి ఏ జన్మలో ఉంటున్నా, మీతో పాటే మీ లోపల మీ దేవుడు మీ అంతరంగంలోనే మీకు గైడెన్స్ ఇవ్వగల నిత్య శాశ్వతమైన పరం జ్యోతి ప్రకాశిస్తూనే ఉంటుంది. బ్రహ్మ పదార్థానికి దైవ పదార్థము సంబంధించిన బీజము, విత్తనము మీలోనే, అంటే మీలోనే, మీ అంతరంగంలోనే ఇమిడి ఉన్నది అని చెప్తున్నాడు. మీకు గైడెన్స్ ఇవ్వవలసింది మీ అంతరంగమే. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ప్రాపంచికమో, ఏది ఆధ్యాత్మికమో తెలుసుకోవాల్సింది మీ అంతరంగం నుంచే. అంతరంగం నుంచి కాకుండా తర్కించే మనస్సు నుండి పొందే గైడెన్స్ అన్ని వేళలా సరైనది కాకపోవచ్చు. అంటే మనసు మనకు మభ్య పెడుతూ ఉంటుంది. అక్కడికి పోతాం, ఇది చేద్దాం, అది చేద్దాం, వాళ్ళని తందాం, వీళ్ళని చేద్దాం అని మనసు మభ్య పెడుతూ ఉంటుంది. అది మనకు సరైన గైడెన్స్ ఇవ్వదు. అందుకే మీ ఇంటెలిజెన్స్ పై ఎక్కువ, మీ మనసుపై ఎక్కువ ఆధారపడకండి. తర్కించే మైండ్ పై విశ్వాసం పెట్టుకోకండి. లాజిక్ మైండ్ చాలా స్వల్పమైన శక్తి సామర్థ్యాలు కలది. లాజిక్ మైండ్ చాలా స్వల్పమైన శక్తి సామర్థ్యాలు కలది. మరి మీ అంతరంగము, మీ లోపల అంతరంగము అనంతమైన శక్తి సామర్థ్యాలు కలదని గుర్తుంచుకోండి అని చెప్తున్నాడు. మీలోని బ్రహ్మ పదార్థం యొక్క ప్రేమను, దైవశక్తి, దాని యొక్క అనంతమైన శక్తి సామర్థ్యాల పట్ల అవగాహనను, ఎరుకను కలిగి ఉండడంలో మీరు ఎంతో వెనకబడి ఉన్నారు. ఇక్కడ మనలోని ఆ దైవశక్తి, అనంతమైన ఆ దైవశక్తిలో యొక్క అనంతమైన శక్తి, మనలో ఉన్న అంతరంగంలో ఉన్న ఆ దైవం యొక్క అనంతమైన శక్తి సామర్థ్యాల పట్ల మనకు అవగాహన అనేది, ఆ ఎరుక లేదు మనకు. ఆ ఎరుక కలిగి ఉండడంలో ఎంతో వెనుకబడి ఉన్నాం. మీలోని దైవత్వానికి మీరు దూరంగా జరిగి ఉన్నారు అని చెప్తున్నాడు. మీలో ఉన్న దైవత్వానికి మీరు అనుసంధానం కాలేకపోతున్నారు. మీ అంతరాత్మతో మీరు అనుసంధానం కాలేకపోతున్నారు, దూరంగా జరిగి ఉన్నారు. అందుకే మీకు ఇప్పుడు అంత గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ అయోమయం అంతా. అందుకని మీరు మీ అంతరంగంతో, మీ ఆత్మతో, మీలో ఉన్న దైవంతో కనెక్ట్ అవ్వడానికి ఒక సాధన చేయండి అని చెప్తున్నాడు. ప్రశాంతంగా సుఖాసనంలో కూర్చొని, నేల మీద కానీ హాయిగా కూర్చోండి. మీలో కుర్చీలో కూర్చుంటే కుర్చీలో కూర్చోండి, కింద కూర్చుంటే కింద కూర్చోండి. కూర్చొని చేతుల్లో చేతులు పెట్టుకొని ఉచ్ఛ్వాసలను 5 నిమిషాలు గమనించండి. మీలో వస్తున్న ఆ శ్వాసను 5 నిమిషాలు గమనించండి. మీ అంతరంగంలో మహాశూన్యం, మీరు అలా శ్వాసను గమనించినప్పుడు మీ అంతరంగంలో మహాశూన్యం ఆవరించి ఉన్నట్లు, మహా చీకటి ఆవరించి ఉన్నట్లు ఊహించుకోండి. మీ అంతరంగంలో మహాశూన్యం ఆవరించి ఉన్నట్లు, మహా చీకటి ఆవరించి ఉన్నట్లు. అంటే లోపల మీ అంతరంగంలో ఏది లేదు, ఏ టెన్షన్, ఏది ప్రశాంతంగా శూన్యం ఉన్నట్లు, తర్వాత ఆ లోపలంతా చీకటి ఆవరించి ఉన్నట్లు ఊహించుకోండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ అలా మీరు ఆ చీకటిలో, ఆ శూన్యంలో మీరు ఏవైతే ఉన్నాయో మీకు లక్ష్యాలు,
మీ సంకల్పాల కోసం మీకు ఏవైతే అవసరం ఉందో దానికోసం మీ లోపల నుంచి ఏ ఆన్సర్ వస్తుంది, మీ అంతరాత్మ నుంచి వచ్చే ఆ సందేశాల కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఆ సందేశాలు వస్తాయని, మీకు లోపల నుంచి ఆ సందేశాలు వస్తాయని ప్రగాఢ విశ్వాసంతో ప్రగాఢ విశ్వాసంతో ఎదురు చూడండి. ఇలా అంటే మీకు ఒక ఏదైనా ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక సమస్య ఉంది, దాని నుంచి మీకు ఆన్సర్ రావాలి. మీరు ధ్యానంలో కూర్చొని మీ అంతరంగంతో మహాశూన్యంలో ఉన్నట్లు భావించి లోపల నుంచి ఆ సమస్యకి ఏం ఆన్సర్ వస్తుందో మీరు ఎదురు చూడండి అని చెప్తున్నాడు. ఎదురు చూడండి. ఇలా ఈ సాధనలో 10 నిమిషాలు మీ అంతరంగం నుండి అలా కూర్చున్నప్పుడు మీ లోపల నుంచే, మీ అంతరంగం నుంచే మీకు ఐడియాలు వస్తాయి చెప్తున్నాడు. ఈ ఐడియాలు స్ఫురించినప్పుడు కలిగే స్పందన, మీకు అలా లోపల నుంచి వచ్చిన ఆ ఐడియాలు అప్పుడు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి, ఆహ్లాదాన్ని ఇస్తాయి. అప్పుడు అదే అంతర్బోధ అంటే అని చెప్తాడు. అంతర్బోధ నుంచి, మీ లోపల నుంచి వచ్చే సందేశము మిమ్మల్ని ముందుకు పురోగతిని కలిగిస్తుంది అని చెప్తున్నాడు. మిమ్మల్ని పురోగతిని కలిగిస్తుంది. ఈ రోజు మీకోసం ఈ అభ్యాసాన్ని 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు సాధన చేయండి. మీకు అప్పుడు మీ లోపల అద్భుతమైన గైడెన్స్ వస్తుంది. రోజుకు ఒకసారి ఈ అభ్యాసాన్ని సాధన చేయండి అని చెప్తున్నాడు. ఇలా మనం రోజుకు ఒకసారి, మనకి ఏదొచ్చినా, ఏ సమస్య వచ్చినా బయట వెతకితే ఏది దొరకదు. మన లోపల మనం కూర్చొని ఆశూన్యంలో మన లోపల నుంచి ఏ సమాధానం వస్తుందో దాన్ని వినాలి. అలా మన అంతరంగానికి కనెక్ట్ అవ్వడం నేర్చుకోమని చెప్తున్నారు. రోజు కొంచెం సాధన చేయండి మీకోసం మీరు అని చెప్తున్నారు. అలా చేద్దాం మేడం. ఆపై మీ ఇష్టం 2-3 సార్లు కూడా సాధన చేయండి అని చెప్తున్నాడు. మిమ్మల్ని ప్రేమించే అతి గొప్ప ప్రేమికుడు మీరే అని చెప్తున్నాడు. మిమ్మల్ని ప్రేమించి అతి గొప్ప ప్రేమికుడు మీరే. ఈ ప్రపంచంలో అతి గొప్ప మిత్రుడు మీరే. ఈ ప్రపంచంలో అతి గొప్ప బోధకుడు మీరే. మీకు గైడెన్స్ ఇచ్చేది మీ అంతరంగమే, మీలోని బ్రహ్మ పదార్థమే. మీ అంతర్ప్రపంచం నుండి వెలువడే మాటల కంటే గొప్ప మాటలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు. మీ లోపల నుంచి వచ్చే అంటే మీ లోపల నుంచి వెలువడే మాటల కంటే గొప్ప మాటలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు అని చెప్తున్నాడు. మీ అంతర్వాణిని ఇచ్చిన గైడెన్స్ ఎక్కడ ఉన్నాడు? బాహ్యంగా కనిపించే దేవుళ్లను, గురువులను, మత బోధకులను విశ్వసిస్తున్న అంటే బాహ్యంగా కనిపించే దేవుళ్లను, గురువులను, మత బోధకులను విశ్వసిస్తున్నంత కాలం, మీ లోపల గైడెన్స్ వెతుకుతున్నంత కాలం మీలోని బ్రహ్మ పదార్థం యొక్క మహిమను మీరు కనుగొనలేరు. మీ లోపల ఉన్న ఆ దైవత్వాన్ని, మీ లోపల ఉన్న శక్తిని, అంటే బయట మనము ఈ దేవుళ్ళను, ఆ గుళ్ళను, ఈ పూజలు అవి చేసినంత సేపు మన లోపల ఉన్న దైవత్వాన్ని మనము దర్శించలేం, కనుక్కోలేమని చెప్తున్నాడు. ఆ బ్రహ్మ పదార్థం యొక్క అనంత శక్తి, మన లోపల ఉన్న అనంత శక్తియుక్తులను ఎప్పటికీ దర్శించలేము అని చెప్తున్నాడు. ఎన్ని దారులను వెతుకుతారు, అంతరంగంలో ఉన్నది ఒక్కటే దారి. అదే మీకు రాచబాట, అదే వైకుంఠ మార్గం, అదే దైవ సామ్రాజ్యానికి ప్రవేశించే ద్వారం. ఆ మార్గమే అంతరంగ మార్గము. మీకు అదే మీకు అర్థాన్ని, పరమార్థాన్ని ఇస్తుంది. ఇదే పరమపద సోపానం. అదే మిమ్మల్ని మీరు అమితంగా ఈ ప్రపంచంలో దేనికంటే కూడా ఎక్కువగా ప్రేమించండి. అంటే మిమ్మల్ని మీరు అమితంగా ప్రేమించుకోండి అని చెప్తారు. మీలోని బ్రహ్మ పదార్థాన్ని పూజించండి, స్తోత్రం చెయ్యండి. అందుకే ఇక్కడ స్తోత్రం కూడా ఇస్తున్నాడు రామకృష్ణుడు. బ్రహ్మం అనగా వేరే పరదేశంపున లేదు. బ్రహ్మం అనగా తానే బట్టబయలు, తన్ను తాను ఎరిగిన వాడే ఓ బ్రహ్మంబు. విశ్వదాభిరామ వినురవేమ. మీకు ఆధ్యాత్మిక జ్ఞానము సంప్రాప్తించినప్పుడు
మీకు ఈ గందరగోళము, ఈ అయోమయము, ఈ భయము అన్ని పోతాయి అని చెప్తారు. అంటే మనకు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదో అప్పుడు అంతా గందరగోళము, భయము. అది చెయ్యకపోతే ఏమైతుందో, ఆ పూజ చేయకపోతే ఏమైతుందో, ఈ ఆచారం పాటించకపోతే ఏమైతుందో, అంత గందరగోళంగా ఉంటుంది జీవితం. అయోమయంగా, భయంగా ఉంటుంది. అదే మనకి ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానము ఉంటుందో, సంతృప్తి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు గందరగోళం ఉండదు, జీవితం అయోమయంగా ఉండదు, భయంగా ఉండదు, అన్నీ పోతాయి అని చెప్తున్నాడు. మీకు జ్ఞానం ఉన్నట్లయితే మీకు జ్ఞానం ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉంటారు అని చెప్తున్నాడు. అన్ని భయాలు తొలగిపోతాయి, అన్ని గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి, అన్ని అయోమయ స్థితులు మీకు కనుమరుగవుతాయి. అందుకనే మీ అంతర్వాణిని వినడము సాధన చేయండి. ఆనంద మార్గము అదే అంతర్ప్రయాణమును ఆశ్రయించండి అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక లక్ష్యాల లేదా ప్రాపంచిక లక్ష్యాల అనే అంటే మీరు ఏ లక్ష్యాలు పెట్టుకోవాలి? ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవాలా, మీరు ప్రాపంచిక లక్ష్యాలు పెట్టుకోవాలా? ఇది మీమాంస మీకు అవసరమే లేదు. మీ లోపల నుంచి ఏదైతే వస్తుందో ఆ సందేశాలను వినండి. మీ లోపల నుంచి ఏ సందేశం వస్తుందో అది వినండి, అది ఆచరించండి అని చెప్తున్నాడు. ప్రాపంచిక జీవితము ప్లస్ ఆధ్యాత్మిక జీవితము ఇది పరిపూర్ణమైన జీవితం. రెండూ ఉండాలి. పత్రిసారి ఎప్పుడు చెప్తాడు, రెండూ ఉండాలి. ప్రాపంచిక జీవితం ఉండాలి, ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. అదే పరిపూర్ణ జీవితం. అందుకే సంసారంలోనే నిర్వాణం అని సార్ ఎప్పుడు చెప్పాడు అన్నమాట. అని గుర్తుంచుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, మాస్టర్స్ ఈ భూ ప్రపంచంలో నేను ఎవరిని ఆదర్శవంతుడిగా తీసుకోకూడదా? ఆదర్శవంతుడిని అనుసరించడం తప్ప ఏం చేయమంటారు అని అడిగిన ఒక క్వశ్చన్. అంటే ఈ భూ ప్రపంచంలో మీరు చెప్తున్నారు కదా, మీ అంతరంగాన్ని నమ్ముకోండి అని చెప్తున్నారు కదా, మరి నేను ఇక్కడ భూ ప్రపంచంలో ఎవరిని ఆదర్శంగా తీసుకోకూడదా, వాళ్ళని అనుసరించకూడదా, మరి ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు, అనుసరించడం తప్ప అని అడిగినప్పుడు రామ్తా మాస్టర్ ఇచ్చే సమాధానం ఏంటంటే, అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, మరి ఆదర్శవంతుల్లాగా వారికి గౌరవం ఇవ్వండి. ఎందుచేతనంటే అంటే ఇక్కడ వాళ్ళకు గౌరవం, ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, వాళ్ళందరినీ ప్రేమించండి, గౌరవించండి, వాళ్ళను ఆదర్శవంతులుగా వాళ్ళకు గౌరవం ఇవ్వండి. కానీ అందరూ ఒకటే, సర్వులు దైవ పదార్థమే, బ్రహ్మ పదార్థమే కనుక అందరూ, నువ్వు దైవాంశ సంభూతులమే, వాళ్ళు దైవాంశ సంభూతులే. కానీ గైడెన్స్ మాత్రము నీ లోపల, అంతర్ప్రపంచం నుండి మాత్రం నీ లోపల ఏమనిపిస్తే అది చెయ్యి. పక్కన వాళ్ళు చెప్పినది అవసరం లేదు. నీ లోపల నీ ఆత్మ ఏం చెప్తుందో అది చెయ్యి, పొందండి. మీ జీవితం పట్ల గైడెన్స్ ను ఇతరులు పొందవలసిన ఆవశ్యకత, మీ జీవితం పట్ల గైడెన్స్ ను అంటే మీ జీవితం, ఇప్పుడు నా జీవితం ఉంది, ఇతరుల నుండి పొందవలసిన అవసరం లేదు, నీ లోపల నుంచే నీకు వస్తుంది అని చెప్తున్నాడు. మనిషిని ప్లస్ ఇతర జీవజాతులను మాంసపిండంగా మాత్రమే పరిగణించకుండా దైవాలుగా గుర్తించినప్పుడు అంతా బ్రహ్మమయమే కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ప్రతి ఒక మనిషిని, వేరే జీవజాతులను ఒక ఆ శరీరం వరకు చూడొద్దండి, ఆ శరీరంలో ఉన్న దైవ పదార్థంగా చూడండి. దైవ పదార్థంగా గుర్తించినప్పుడు అంతా బ్రహ్మమయమే కదా అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, వాళ్ళు ఇంత ధనం వల్లనో, వాళ్ళు తక్కువ జాతనో ఎక్కువ జాతనో, ఒక మనిషిని మనం బేరీజు వేస్తుంటాం. వాళ్ళు తక్కువ జాతి అనుకుంటాము, వాళ్ళు తక్కువ వాళ్ళు, ఇప్పుడు పనులు వస్తారు, వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకుంటాము. కొంతమందిని ఎక్కువ వాళ్ళకి ఎక్కువ హోదా కల్పిస్తాం, తక్కువ వాళ్ళకి తక్కువ హోదా కల్పిస్తాం. డబ్బులు ఉండే వాళ్ళకైతే ఒక విలువ ఇస్తాం, డబ్బు లేని వాళ్ళకైతే ఒక విలువ ఇస్తాం. కానీ ఇక్కడ రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ ఒక శరీరం పట్ల కాకుండా వాళ్ళలో ఉన్న దైవాలను గుర్తించండి. అంతా బ్రహ్మమయమే కదా. వాళ్ళలో ఉన్న ఒక పని వాళ్ళు కావచ్చు, వాళ్ళలో ఉన్నది దైవ పదార్థమే. తక్కువ
ఎక్కువ ధనికుడు ఉండొచ్చు, వాళ్ళలో ఉన్నది దైవ పదార్థమే, అందరిలో ఉన్నది దైవ పదార్థమే కదా అని చెప్తున్నాడు. అలా మీరంతకని ఈ జీవజాతులను మాంసపిండంగా కాకుండా దైవాలుగా గుర్తించినప్పుడు అంతా దైవమయమే, బ్రహ్మమయమే కదా. మీ దేహాలలో నివాసం ఉంటున్నది శక్తి స్వరూపము యొక్క అంశ లేదా బ్రహ్మ పదార్థం యొక్క అంశం అని గుర్తుంచుకో. మీ శరీరంలో ఉన్నది ఆ పైన ఉన్న మూల చైతన్యం నుంచి ఆ దైవం నుంచి వచ్చిన అంశే అని గుర్తుంచుకోండి అని చెప్తున్నాడు. అంటే ఆ శక్తి నుంచి వచ్చిన అంశ మనం, ప్రతి ఒక్కరూ ఆ అంశలే, మరి వాళ్ళు వేరేలా అవుతారు అని గుర్తుంచుకోండి. చైతన్య శక్తి ప్రభావం వల్ల ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్, ఈ చైతన్య శక్తి ప్రభావం వల్ల మీలో ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి. దేహం యొక్క ఆకారం ముఖ్యం, అంటే మన ఈ శరీరం యొక్క ఆకారం ముఖ్యం కాదు. నల్లగా ఉన్నాడనో, తెల్లగా ఉన్నాడనో, పొట్టిగా ఉన్నాడనో, అందంగా ఉన్నాడనో ఆకారం ముఖ్యం కాదు. అందులో నివసిస్తున్న ఆ శరీరంలో ఉంటున్న దైవం యొక్క కాంతి పదార్థాన్ని గుర్తించండి అని చెప్తున్నాడు. ఆ శరీరంలో ఉంటున్న ఆ దైవ పదార్థంలో గుర్తించడం చెయ్యండి అని చెప్తున్నాడు. దేహంలోని అణువులన్నిటిని ఆవరించి ఉండేది ఈ ఆత్మశక్తి. ప్రతి ఒక్క శరీరంలో ఉన్న అణువులన్నిటిలో ఆవరించి ఉన్నది ఆత్మశక్తే, ఆ దైవ పదార్థమే. సంకల్పాలు ఎంచుకునేది, ఈ సంకల్పాలను ఎంచుకునేది జీవిత అనుభవం కోసమే. అంటే మనము ఒక సంకల్పం ఎందుకు ఎంచుకుంటాం? ఆ సంకల్పం వల్ల ఆ ఎంచుకునేది ఆ జీవిత అనుభవాల కోసం. ఆ జీవిత అనుభవం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది మనకు. అనుభవం కోసం జీవిత అనుభవాలు మీకు జ్ఞానాన్ని పెంచుతాయి. ఎన్ని జీవిత అనుభవాలు అంటే మనకు అంత జ్ఞానం పెంచుతుంది. ఆ జ్ఞానం మనకు విస్తరించినప్పుడు ఆత్మశక్తి యొక్క అనంతత్వాన్ని మనకు ఆ జ్ఞానం ఎప్పుడైతే అంటే జ్ఞానం పెంచుకున్నప్పుడు మన ఆత్మశక్తి యొక్క అనంతత్వాన్ని మనం కొంచెం కొంచెం అర్థం చేసుకోగలుగుతాం, ఎరుకలోకి తెచ్చుకుంటాం. అంటే మన ఆత్మశక్తి యొక్క అనంతత్వాన్ని తెలుసుకోగలుగుతాం. కొంచెం కొంచెం మనకు జ్ఞానం పెంచుకున్నప్పుడు ఎంత అర్థమైతే వస్తుంది అని చెప్తున్నాను. అందుకని మనం జ్ఞానం పెంచుకోవాలంటే శక్తిని పెంచుకోవాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. మీ ఆత్మశక్తి ప్రతి భావోద్వేగాన్ని, ప్రతి ఆలోచనని, ప్రతి జీవితానుభవాన్ని అంటే ఈ మనలో ఉన్న ఆత్మశక్తి మీరు ఏ ప్రతి ఫీలింగ్ ని, ప్రతి ఆలోచనని, ప్రతి జీవిత అనుభవాన్ని అన్ని రికార్డ్ చేసేస్తుంటది మన ఆత్మశక్తి. ఒక ఫీలింగ్ వచ్చింది, ఇక్కడ రికార్డ్ అయిపోతుంది, లోపల రికార్డ్ అయిపోయింటది. ప్రతి ఆలోచన రికార్డ్ చేసుకుంటది, ప్రతి జీవిత అనుభవం రికార్డ్ అవుతుంది. అన్ని అనుభవాలు మన ఆత్మశక్తి లోపల మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి, అన్ని భద్రపరుచుకుంటది. ఈ అనుభవం ఎంత మేరకు పెరిగితే మీకు అప్పుడు అంత ఆధ్యాత్మిక జ్ఞానము విస్తరిస్తున్నట్లు లెక్క. అందుకే భక్తిసార్ ఏం చెప్తారు? అందరి అనుభవాలు వినండి అని చెప్తాడు. ఎంత మనము ఇది పెంచుకుంటే, అనుభవాలు పెరిగితే అంత ఆధ్యాత్మిక జ్ఞానం మనకు పెరుగుతుంది అని చెప్తున్నాడు. మీరు ఏది భావన చేస్తారో, ఏది ఆలోచిస్తారో అదే మీ జీవితంలో, మీరు ఏదైతే భావిస్తారో, ఏదైతే ఆలోచన పెడతారో, మీ ఇంట్యూషన్ పెడతారో అదే మీ జీవితంలో వాస్తవ రూపం అదే వస్తుంది మీ జీవితంలోకి. జీవితంలో జరిగే ప్రతి సంఘటనని మీరే సృష్టించుకుంటున్నారు. మీకు తెలిసినా తెలియకపోయినా, మీకు ఈ రోజు కష్టం వచ్చినా, మీ జీవితంలో ఆనందం వచ్చినా, మీ జీవితంలో పక్కన వాళ్ళు మిమ్మల్ని ఏడిపించినా, ప్రతి దానికి మీరు సృష్టించుకున్నదే. మీ వాస్తవానికి మీరే సృష్టించుకుంటున్నారు. మీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు అన్నిటినీ మీరే సృష్టించుకుంటున్నారు. మీరు ఏది ఆలోచిస్తారో దానికి అలాగే అనురూపంగానే మీరు ఉంటారు. మీరు ఏది ఆలోచిస్తారో అలాగే మీరు ఉంటారు. ప్రతి ఆలోచన మీ జీవితాన్ని ఏ క్షణానికి క్షణం మార్పు చెందిస్తూ ఉంటుంది. అంటే మీ ఆలోచన మీ జీవితాన్ని ఆ క్షణానికి క్షణం మార్పు చెందిస్తూ ఉంటుంది. మీరు ఎవరిని ఆదర్శవంతుడిగా తీసుకోవద్దు. అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మీరు ఎవరిని ఆదర్శవంతులుగా తీసుకోవద్దు. రామదాసుని కూడా ఆదర్శవంతులుగా తీసుకోవద్దు. కేవలం నా బోధనలు మీరు
ఆస్వాదించి ఆచరించండి. నా బోధనల పట్ల మీకు విశ్వాసం, మీకు నేను చెప్పి ఇవన్నీ మాస్టర్ చెప్తున్నాడు, మనకి ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ మీకు విశ్వాసం ఉంటేనే మీరు ఆచరించండి, మీకు నమ్మకం ఉంటేనే మీరు ఆచరించండి అని చెప్తున్నాడు. శ్రీ మహావిష్ణువు, జీసస్, బుద్ధుడు ఇలాగా ఎవ్వరూ మీకు ఆదర్శం కాదు. వారి బోధనలు మీకు నచ్చితేనే ఆచరించండి, లేదా మీ లోపల అంతరంగం నుండి గైడెన్స్ పొంది ఆచరించండి. మీ లోపల అంతరంగానికి మించిన దైవం ఇంకొకటి లేదు అని చెప్తున్నాడు. ఈ విశ్వంలో ఎక్కడా లేదు, మీ అంతరంగానికి మించిన దైవము ఎక్కడా లేదు. మీకంటే గొప్ప ఆదర్శ పురుషుడు ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేరు. ఎందుకంటే మీలోని దైవము అపరిమితమైనది, అనన్య సామాన్య ప్రేమతత్వం కలది, సచ్చిదానంద స్వరూపం కలది అని చెప్తున్నారు. అయితే తొలుత మీలోని దైవ సామ్రాజ్యాన్ని, దైవ సంపదను మీలో వెతకండి. ఎప్పుడైతే మీలో దైవ సామ్రాజ్యాన్ని, దైవ సంపదను మీలో వెతకండి, తగ్గిన అన్ని మీ దగ్గరికే వస్తాయని చెప్తున్నారు. ముందు అంటే ఇక్కడ ఏంటి, మీరు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతారో, ధ్యానం చేస్తారో అన్ని మీ దగ్గరికే వస్తాయి. అది తక్కినవన్నీ వాటంతటవే వస్తాయి అని జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి చాటి చెప్పాడు. ఇది ఎంత అద్భుతమైన మహావాక్యమో ఇది అని చెప్తున్నాడు. ఈ మహావాక్యాన్ని మీరు ఆచరించండి, అంతే చాలు. మీలోని దైవ సామ్రాజ్యమే మీకు ఆదర్శము, మీలోని దైవ సామ్రాజ్యమే మీకు ఆదర్శము. ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, మాస్టర్స్ మీ బోధనలు వింటుంటే ఈ ప్రపంచంలో ఏ మార్గాన్ని, ఏ మతాన్ని అనుసరించవలసిన అగత్యం లేదు. అంటే మీరు ఇప్పుడు రామ్తా మాస్టర్ బోధనలు వింటుంటే ఈ ప్రపంచంలో ఈ మతము, ఆ మతము, ఈ ఆచారాలు, ఆ ఆచారాలు, ఇట్లా అవన్నీ అనుసరించవలసిన అగత్యం లేదనిపిస్తోంది అని చెప్పినప్పుడు, నేను నా ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు, నాకు ఇష్టమైన పనిని చేయవచ్చు, నేను ఏదైనా సంకల్పించుకోవచ్చు, నేను దేన్నైనా సాధించవచ్చు. మరి ఇలాంటి పోకడ విపరీత ధోరణికి దారి ఇలా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఏ ఆచారాలు వద్దు, ఏవి మతాలు వద్దు, మీ బోధనలు వింటుంటే నాకు అనిపిస్తుంది నేను నా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, నేను ఏదైనా సంకల్పించుకోవచ్చు, నేను ఏదైనా చేయవచ్చు, నేను దేన్నైనా సాధించవచ్చు. ఇలా ఉంటే అది విపరీత పోకడకు దారి తీయదా అని అడిగితే, నైతిక విలువలు పతనం కావా, ఇది సమాజ హితానికి ప్రమాదం కాదా అని అడిగినప్పుడు రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, అవును, ఏ మార్గాన్ని, ఏ మతాన్ని అనుసరించవలసిన అగత్యం మీకు లేదు. మీరు అనుకోవలసింది, మీరు అనుసరించాల్సింది ఏంటంటే, మీరు అంటే ఏ మతము, ఏ ఆచారాలు ఏమీ అవసరం లేదు, ఏ పద్ధతులు అవసరం. మీరు అనుసరించాల్సింది ఏంటి, సత్యాన్ని అనుసరించాలి, సత్య మార్గాన్ని, కేవలం ఆనంద మార్గాన్ని, మీ లోపల ఉన్న మీ అంతర్వాణిని, మీ అంతర్బోధనను మాత్రమే అనుసరించండి అని చెప్తున్నాడు ఇక్కడ. మరి ఈ లోకంలో, మరి విశ్వంలో ఎవరి ఇష్టారాజ్యం వారిదే. మీకు ఇష్టమైన సంకల్పాలను, లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించవచ్చు. మీ జీవితం అపరిమితంగా విస్తరిస్తూనే ఉంటుంది. అంటే మీలో ఎప్పుడైతే ఈ లోకంలో, మరి ఈ విశ్వంలో ఎవరి ఇష్టం వారిది, ఎవరికి ఇష్టం తగినట్లు వాళ్ళు సంకల్పాలను, లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించుకోవచ్చు. అంటే నాకు ₹1,00,00,000 కావాలన్నా నేను సంకల్పం పెట్టుకొని సాధించుకోవచ్చు. నేను లక్షల మందికి ధ్యానం నేర్పాలని, నాకు జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా లక్ష్యం పెట్టుకొని సాధించుకోవచ్చు. ఇది అలా సాధించుకున్నప్పుడు మన జీవితము తెలియకుండా విస్తరిస్తూ ఉంటుంది. మీలోని దైవ పదార్థం తన అపరిమితమైన శక్తి సామర్థ్యాలు మీ ఎరుకలోకి అంటే మీ లోపల ఉండే ఆ దైవ పదార్థము మీలో ఆ అపరిమితమైన శక్తి సామర్థ్యాలను మీ ఎరుకలోకి తీసుకురావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంది. అంటే
మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను మీకు తెలియజేసేదానికి మీలోని దైవ పదార్థం ఎప్పుడు సిద్ధంగానే ఉంది అని చెప్తున్నాడు. అది ఎలా? అంతర్ప్రయాణము, అంతర్బోధ ద్వారా గైడెన్స్ పొందుతున్నంత కాలం మీలో, అంటే మీరు ఎప్పుడైతే శ్వాసను గమనించినప్పుడు, మీ ధ్యానం మీరు చేసుకున్నప్పుడు, ఆ అంతర్ప్రయాణం ద్వారా మీ లోపల మంచి ఆత్మ సందేశాలను మీరు పొందుతున్నంత కాలం మీ హితానికి ప్లస్ సమాజానికి, అంటే మీకు కానీ సమాజానికి కానీ ఏ ప్రమాదము ఉండదు అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. నైతిక విలువలు మానవ ఇంటెలిజెన్స్ ప్లస్ అహంకు సంబంధించినవి. మనిషి భయాలకు లోనైనప్పుడు కట్టుబాట్లు నైతిక విలువలు అని పరిమితులు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నైతిక విలువలు మానవ ఇంటెలిజెన్స్ ప్లస్ అహము నాకు సంబంధించినవి. ఇవన్నీ ఏంటంటే మనిషి భయాలకు లోనైనప్పుడు కట్టుబాట్లు నైతిక విలువలు అనే పరిమితులు విధించు. మనం భయం ఉంటది. ఏమని భయం ఉంటది? ఇప్పుడు ఇది పాటించగలేదనుకో మన జీవితంలో ఏం జరుగుతుందో, మనకి ఏం జరుగుతాయో ఇట్లా భయం. ఇది చెయ్యకపోతే మనకేం జరుగుతుందో ఇట్లా ఈ మనిషి భయాలకు లోనైనప్పుడే ఆ కట్టుబాట్లు నైతిక విలువ ఇట్లా పరిమితంగా ఉంటాడు. పరిమితులు విధించుకుంటాం. ఈ ఆచారం పాటించకపోతే నా జీవితము నాకే కష్టం వస్తుందో, ఇది చెయ్యకపోతే నాకేం వస్తుందో అనే ఈ భయము ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఆ పరిమితులను ఇది చెయ్యాలి. నేను ఖచ్చితంగా ఈ ఆచారం పాటించాలి, లేదా నా జీవితంలో ఏదో కష్టం వస్తుంది. అట్లా పరిమితి విధించుకుంటున్నాడు మానవుడు, విధించుకుంటున్నారు వాళ్ళు. అక్కడ అంతర్వాణి, అంతర్బోధ మరి అంతర్ప్రయాణం ద్వారా సందేశాలను స్వీకరించి ఆచరించడం వల్ల ఇతర ప్రాణికోటికి మీ వల్ల ఏ హాని జరగదు అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్. అంటే మీ లోపల అంతర్వాణిని, అంతర్బోధ మరియు మీలోకి మీరు శ్వాస మీద ధ్యానం చేయడం ద్వారా మీ లోపల వచ్చే సందేశాలను స్వీకరించి మీ లోపల ఏమొస్తుంది, ఏ జ్ఞానం వస్తుంది మీ లోపల నుంచి, దాన్ని విని అది ఆచరించడం వల్ల ఎవరికి హాని ఉండదు అని చెప్తున్నాడు. ఇతర ప్రాణికోటికి మీ వల్ల ఏ హాని జరగదు. అది ఎప్పుడు? మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నప్పుడు, మీలో ఉన్న దైవాన్ని గుర్తించి జీవిస్తున్నప్పుడు ఆనందం ఉద్భవిస్తుంది అని చెప్తున్నాడు. ఆనందంకు మించు నైతిక విలువలు ఏముంటాయి అని చెప్తున్నాడు. మీరు మంచి చేస్తే మంచిగా జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. మంచి చెడులో అనేవి మీ బ్రహ్మ పదార్థంలో, అంటే ఇక్కడ మనము ఏదైతే ఇస్తామో మంచి ఇస్తామో మంచి వస్తుంది, చెడు ఇస్తామో చెడే వస్తుంది, ఏది ఇస్తే అది జరుగుతుంది. కానీ నీ లోపల ఉన్న దైవ పదార్థానికి ఆ మంచి చెడులు ఏమి ఉండవు. నువ్వు ఏదైతే అడిగితే అది ఇస్తుంది. అంటే ఇదేంటి? అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా నువ్వు అడిగినావు, అది మంచి కాదు చెడు కాదు. నువ్వు ఒకటి నాశనం అయిపోవాలని కోరుకున్నావు, వాడు నాశనం అవుతాడు. దానికి తెలియదు అది చెడు అనేది. మీ బ్రహ్మలో ఉన్న బ్రహ్మ పదార్థానికి తెలియదు. నువ్వు 1,00,000 రూపాయలు కావాలని కోరుకుంటున్నావు, అది ఇస్తుంది. కానీ ఈ బ్రహ్మ పదార్థానికి ఆ మంచి చెడు అనేది తెలియదు అని చెప్తున్నాడు. మీ ఆలోచనలే మీ జీవితంలోని సంఘటనలను సృష్టిస్తుంటాయి. పరమాద్భుతమైన విషయం, ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే బ్రహ్మ పదార్థములకు ఇంకొకటి ఏంటంటే మీ లోపల ఉన్న ఈ దైవముకు బ్రహ్మ పదార్థాలకు ఈ నియమాలు ఇట్లా ఉండాలి, స్నానం చేయాలా, మడి కట్టుకోవాలా, కట్టుబాట్లు ఇట్లే ఉండాలా, ఇదే చేయాలి, ఇలాంటివి ఏమీ ఉండవు అని చెప్తున్నాడు. అలా నియమాలు మరి కట్టుబాట్లు ఉన్నట్లయితే బ్రహ్మం పరిమితులలో ఉంటున్నట్లే లెక్క అని చెప్తున్నాడు. బ్రహ్మం పరిమితులలో ఉంటున్నట్లు లెక్క. మీలోని దైవం అపరిమితమైనది కనుకనే అందుకనే మీలోని దైవము అపరిమితమైనది కనుకనే ఆ అపరిమితమైన సత్యాన్ని తెలుసుకునే స్వేచ్ఛ మీకు, మరి అపరిమితమైన జీవితానికి వారు పొందేందుకు గల అవకాశాలు మీ కోసం సిద్ధం చేయబడ్డాయి అని చెప్పాడంటే మీ లోపల ఉన్న దైవముకు ఎంతో శక్తి ఉంది, దాన్ని మనం కొలవలేము. ఆ అపరిమితమైన సత్యాన్ని తెలుసుకునే స్వేచ్ఛ, మరి అపరిమితమైన జీవిత అనుభవాలు పొందేందుకు గల అవకాశం, అంటే మీకు ఎన్నో అపరిమితమైన అవకాశాలు పొందే అవకాశాలన్నీ సిద్ధంగా మీకు ఉన్నాయి అని చెప్తున్నాడు. మీ ఆలోచనలకు అనుగుణంగానే
మీ ఏదైతే ఆలోచిస్తారో దానికి అనుగుణంగానే ఈ ప్రపంచం మీకు స్పందిస్తుంది అని చెప్తున్నాడు. మీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ ప్రపంచం మీకు స్పందిస్తుంది. మంచి చెడులు అనేది మానవ ఇంటెలిజెన్స్ పరిధిలో మనము అంటే మంచి ఇది చెడు అనేది ఈ మనసు మాత్రమే, మనసు వల్ల మాత్రమే బేరీజు వేస్తుంటాం. మనసు వల్లనే ఇది మంచిది, ఇది చెడుదే అని. కానీ ఆ లోపల ఉన్న దైవానికి అట్లా మంచి చెడు అనేది ఏది ఉండదు అని చెప్తున్నాడు. మీ పరిభాషలో చెప్పాలంటే మంచి అంటే మీకు ఎదురయ్యే జీవిత అనుభవం, లేదా ఈ ప్రపంచం పట్ల మీ స్పందన నిర్మాణాత్మకంగా ఉండడం. మరి చెడు అంటే మీకు ఎదురయ్యే జీవిత అనుభవం, మరి ప్రపంచం పట్ల మీ స్పందన వినాశకరమైన రీతిలో ఉండడం. అంటే ఇక్కడ మన భాషలో రామకృష్ణ ఏం చెప్తున్నాడే, మంచి అంటే ఇక్కడ మీకు ఎదురయ్యే జీవిత అనుభవం, లేదా ఈ ప్రపంచం పట్ల మీ స్పందన అది కరెక్ట్ గా ఉందా లేదా అని. అది చెడు అంటే మీకు ఎదురయ్యే జీవితానుభవం, ఈ ప్రపంచం పట్ల మీ స్పందన అది వినాశకర రీతిలో ఉండడం అని. నిర్మాణాత్మకం లేదా వినాశకరం గల ధోరణి అనేది మీ ఆలోచనలు సంకల్పాల వల్ల కలుగుతాయి. అంటే నిర్మాణాత్మకం లేదా వినాశకరం గల ధోరణి అనేది మీ ఆలోచనల వల్ల సంకల్పాల వల్ల కలుగుతాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆకాంక్షిస్తున్నారో, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అనేవి మీ జీవిత అనుభవాలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ జీవిత అనుభవాలు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మీరు ఏది కోరుకుంటారో, అది ఏదైతే ఆకర్షిస్తారో మీకు అనుభవాలే వస్తాయి. దానివల్ల మీ జ్ఞానం అనేది పెరుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ భౌతిక ప్రపంచంలో అన్ని జీవన అనుభవాలు కూడా జ్ఞానాన్ని పెంచుకునేవే అని మీరు తెలుసుకుంటే చాలు అని చెప్తున్నాడు. 2 నిమిషాలు ధ్యానం చేస్తాం ఫ్రెండ్స్. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం, చేతుల్లో చేతులు పెట్టుకుందాం, ప్రశాంతంగా కూర్చుందాం, శ్వాసను గమనిద్దాం ఫ్రెండ్స్. మన లోపలికి మనం ప్రయాణం చేస్తాం. గ్రంథానాస్టర్ చెప్పిన జ్ఞానం యొక్క స్థితి చేస్తున్నాం ఫ్రెండ్స్. విశ్వాస పూర్తి గుర్తుతో ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే మన అంతరంగంలో ప్రయాణించినప్పుడు మనకు అక్కడి నుంచే సందేశాలు అందుతాయి అని చెప్తున్నారు. బయట ఎవరి గైడెన్స్ మనకు అవసరం లేదు, మార్గదర్శకత్వం అవసరం లేదు అని చెప్తున్నారు. మన లోపలి నుంచి వచ్చే ఏవైతే వస్తాయో, ఏ సందేశాలకు మనకు వస్తాయో ఆ సందేశాలు మనకు కానీ ప్రపంచానికి కానీ హాని చెయ్యవు అని చెప్తున్నారు. మనం ఎంతెంతగా శక్తిని పెంచుకుంటామో అంతగా మనకు జ్ఞాన విస్తరణ అన్నది జరుగుతుంది అని చెప్తున్నారు. మన మంచి చెడు అన్నది మనసుకే తప్ప ఆత్మకు లేదు అని చెప్తున్నారు. విశ్వాస పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క జీవాత్మ ఒక మాంసపిండం, ప్రతి ఒక్క మనిషిని మాంసపిండంగా కాకుండా దైవ పదార్థంగా చూడమని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన అంశాత్మలే అని చెప్తున్నారు. ఎన్నెన్ని సంకల్పాలు, లక్ష్యాలు పెట్టుకుంటాము. ఆ లక్ష్యాల వల్ల ఎన్నో జీవిత అనుభవాలు పెంచుకుంటాం. ఆ జీవిత అనుభవాల వల్ల ఎంతో జ్ఞానాన్ని మనం పెంచుకుంటాము అని చెప్తున్నారు. గతాన్ని పూర్తిగా మరచిపోమని చెప్తున్నారు. గతాన్ని పూర్తిగా తుడిచి వేసినప్పుడే ఈ వర్తమానంలో ఉన్నప్పుడు ఆ సంకల్పాలకు ఆ లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు అవి మన జీవిత సంఘటనలుగా మన జీవితంలోకి వస్తాయి అని చెప్తున్నారు. మన ఈ జీవిత సంఘటనలో
మంచి అయినా చెడు అయినా ఏది మన జీవితంలోకి వచ్చినా దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా కారణం మనమే అని చెప్తున్నాను. మనకు జ్ఞానం లేనప్పుడు మనం భయంతో ఉన్నప్పుడు కొన్ని పరిమితులకు లోన కట్టుబడి ఉంటాము అని చెప్తున్నాము. జీవితం గందరగోళంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే మన స్వేచ్ఛగా ఉండి మన అంతరంగాన్ని నమ్ముకుంటామో మనకు అప్పుడు మన జ్ఞాన విస్తరణ అన్నది పెరుగుతుంది అని చెప్తున్నారు. లాస్ట్ 50 seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి చూస్తున్నా మీ అందరికి రామ్తో మాస్టర్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.